శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 44వ శ్లోకం. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భః శత్రుజ్ఞో వ్యాప్తో వాయురధోక్షజః. దీని అర్థం, సృష్టి ఆరంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు వైకుంఠః గాను, ఈ సర్వము కంటే పూర్వమే ఉండువాడు, సకల పాపములను నశింపజేయువాడు, ప్రాణాధారుడు, ప్రాణములిచ్చువాడు, ప్రళయకాలమున ప్రాణులను సంహరించువాడు, దేవతల చేత ఆరాధింపబడువాడు, ఓంకార స్వరూపుడు, వేదములకు అధిపతి అయినవాడు, జగత్ కళ్యాణమును కాంక్షించి జగద్రూపము తానైనవాడు, బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు, అసురులను అసురీభావములను సంహరించువాడు, సర్వత్రా వ్యాపించియున్నవాడు, వాయురూపమున యుండి సకలమును పోషించువాడు, స్వరూప స్థితి నుండి ఎన్నడూ జారనివాడు అయి అధోక్షజః అని కీర్తించబడువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.